aspirants, how are you all? I hope you all are doing good. So welcome back to Competitive Hunters. సో మనం ఈ సెషన్లో పద్మ అవార్డ్స్ మనం చూద్దాము. పద్మ అవార్డ్స్ ఎప్పుడు కూడా మన ఇండియన్ కంట్రీకి హైయెస్ట్ హానర్ అవార్డ్స్ అనమాట. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కూడా హైయెస్ట్ ఒక్కొక్కటి. సో ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే ఫస్ట్ వచ్చి మనకి భారతరత్న, నెక్స్ట్ పద్మ విభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. సో ఇలా ఒక ఆర్డర్ ఉంది. ఓకే, సో ఇది యాక్చువల్గా పద్మ అవార్డ్స్ మీకు రిపబ్లిక్ డే అప్పుడు అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. సో దీన్ని ఎప్పుడు ఇస్తారంటే మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో మీకు రిసీవ్ చేసుకుంటారు ఆ ఒక అవార్డ్ని. అంటే ఆ పర్టికులర్ రిసిపెంట్స్కి ఆ యొక్క అవార్డ్ అనేది ఇస్తారు. సో డిక్లరేషన్ మాత్రం రిపబ్లిక్ డే, ఆన్ ది అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే దే విల్ అనౌన్స్. ఓకే, సో వీళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి. సో మనం ఈ సెషన్లో 2025 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ నేమ్స్ ఒకటే కాదు, నేమ్స్ తో పాటు మనకి వాళ్ళు ఏ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు, ఏ స్టేట్ నుంచి వచ్చారు, సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అకార్డింగ్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి, రైల్వే ఎగ్జామ్స్ కి, అండ్ ఆల్సో మీకు బ్యాంక్స్ కి, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్, ఓకే, అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కి మీకు యూస్ అవుతుంది. సో అవార్డ్స్ అండ్ హానర్స్ అనేది ప్రతి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఒక మెయిన్ రోల్, అది సిలబస్ లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఈ సెషన్ లో 2025 అండ్ 2024 లో ఇవ్వబడిన పద్మ అవార్డ్స్ మనం ఈ సెషన్ లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ కి వస్తే, నా క్లాస్ చూస్తుంటే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఒకసారి ప్లేలిస్ట్ లో కూడా వెళ్ళండి, యూ విల్ ఫైండ్ ది బెస్ట్ కంటెంట్. ఓకే, ఒకసారి చూడండి. సో ఖచ్చితంగా నచ్చుతుంది, ఐ ట్రస్ట్ మై కంటెంట్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, సో కమింగ్ టు Padma Awards. So as I previously said, Padma Awards is the highest civilian award అనమాట మనకి. సో 3 Padma Awards ఉంటాయి. సో ఏంటి, హైయెస్ట్ వచ్చి పద్మ విభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. సో వీటన్నిటికన్నా బాస్ ఏంటి అని అంటే, ఈ అవార్డ్స్ అన్నిటికన్నా భారతరత్న ఒక పెద్ద హానర్, హైయెస్ట్ సివిలియన్ హానర్ అనమాట మన ఇండియన్ నేషన్ కి. ఓకే, సో ఎవ్రీ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనమాట. ఓకే, మన కంట్రీకి భారతరత్న ఇస్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో ఇంకా పద్మ విభూషణ్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు ఇదంటే, ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ వాళ్ళకి ఈ యొక్క అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో పద్మభూషణ్ వచ్చేసి హై ఆర్డర్డ్ సర్వీస్ సంబంధించిన వాళ్ళు, అండ్ పద్మశ్రీ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఎనీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళని ఇస్తుంటారు. జనరల్ గా మనకి మోస్ట్ కామన్ గా అబ్జర్వ్ చేసే ఫీల్డ్స్ ఏంటంటే, మెయిన్లీ పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ లోని ఆర్ట్స్, పబ్లిక్ అఫైర్స్. ఓకే, సో ఇటువంటి టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లోని మీకు అవార్డ్స్ అనేవి మీకు అబ్జర్వ్ చేయొచ్చు, మెడికల్ ఫీల్డ్ లోని. ఓకే, ఇటువంటి టైప్. ఇంకా నెక్స్ట్ ఈ ఇయర్ మనకి 139 పద్మ అవార్డ్స్ అనేవి అప్రూవ్ చేశారు. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఎన్ని పద్మ అవార్డ్స్ అంటే 132 పద్మ అవార్డ్స్ అప్రూవ్ చేశారు. ఓకే, డిక్లేర్ చేశారు 132. సో ఇవి సబ్ డివిజనల్ కూడా ఎన్ని అంటే పద్మభూషణ్ కి ఎన్ని, పద్మ విభూషణ్ కి ఎన్ని, అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో పద్మ విభూషణ్ 7 అనమాట ఈ ఇయర్ మనకి. పద్మ విభూషణ్ 7 అండ్ 19 పద్మభూషణ్స్, 19 పద్మభూషణ్స్ అండ్ 113 పద్మశ్రీస్. ఓకే, పద్మశ్రీస్ ఎప్పుడు కూడా మీకు హండ్రెడ్స్ లోనే ఉంటుంది, ఎక్కువ మందికి ఇస్తుంటారు పద్మశ్రీస్. ఓకే, సో ఇది 23 రెసిపియెంట్స్ వచ్చేసి ఉమెన్స్ అనమాట. ఓకే, సో ఉమెన్స్ కి అన్ని పద్మ అవార్డ్స్ లోని 23 అవార్డీస్ ఉమెన్స్ ఉన్నారు. అండ్ ఆల్సో 10 persons ఫ్రమ్ ది కేటగిరీ ఆఫ్ ఫారినర్స్, అంటే 10 members ఫారిన్ కి అంటే మన ఇండియన్ నేషన్ కాదు వాళ్ళది. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కూడా చాలా అదర్ కంట్రీస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే, సో అలాగా అంటే మన కంట్రీ వాళ్ళకే ఇచ్చుకుంటామా అంటే కాదు, అదర్ కంట్రీస్ వాళ్ళకు కూడా ఇస్తుంటారు మన ఇండియన్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేవి. ఓకే,
సో అలా మన ఇండియన్స్ కూడా చాలా మందికి, రతన్ టాటా గారికి, ఇంకా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, ఇంకా చాలా మందికి ఇలాంటి అవార్డ్స్ అనేవి వచ్చున్నాయి అదర్ కంట్రీస్ నుంచి. ఓకే, సో 10% ఫారినర్స్ నుంచి, ఇంకా 13 వచ్చేసి పోస్ట్మస్ అవార్డీస్. అంటే అంటే వాళ్ళు దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు విడిచిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు వాళ్ళ లివింగ్ టైం అంటే వాళ్ళు బతికున్నప్పుడు ఒక సర్టైన్ ఫీల్డ్స్ లో, అంటే పర్టికులర్ వాళ్ళకి రిలేటెడ్ ఫీల్డ్స్ లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ని గుర్తించి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం పోస్ట్మస్ అంటాం. సో 13 పోస్ట్మస్ అవార్డీస్ అనేవి ఈ ఇయర్ మనం చూడొచ్చు. సో రిపబ్లిక్ డే అప్పుడు డిక్లేర్ చేస్తారు ఈ యొక్క అవార్డ్స్ అన్ని కూడా. సో పద్మ విభూషణ్ అవార్డ్స్ ఏంటేంటి అనేది మనం చూద్దాం. సో మీరు దీనికి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో దీన్ని PDF నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీ టెలిగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ నా కింద కమెంట్ సెక్షన్ లో నేను టెలిగ్రామ్ లింక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను. సో దాని నుంచి మీరు రెండిట్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో యూ నో నీడ్ టు టేక్ స్క్రీన్ షాట్స్ ఆర్ నో నీడ్ టు టేక్ నోట్స్. ఓకే, ఆ నోట్స్ రాసుకునే టైంలోని మీరు ఇంకొక టాపిక్ కవర్ చేయొచ్చు. ఓకే, ఇది PDF డౌన్లోడ్ చేసి పెట్టుకుని మొబైల్లో చదువుకోవచ్చు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఎవరు అని అంటే దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి అనమాట. సో రెడ్డి నేమ్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఈయన తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. ఓకే, సో ఏ ఫీల్డ్ నుంచి ఇస్తున్నారు? మెడిసిన్ ఫీల్డ్ నుంచి ఈయనకి ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డ్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ జగదీష్ సింగ్ కేకర్. సో జగదీష్ సింగ్ కేకర్ పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించిన వ్యక్తి. సో ఈయనకి చండీగఢ్ అనమాట ఈయన యొక్క నేటివ్ స్టేట్. సో స్టేట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీమతి, సో ఫీమేల్ అనమాట, రజనీకాంత్ లకియా, కుమ్ముడిని రజనీకాంత్ లకియా అనమాట, గుజరాత్ కి సంబంధించి ఈవిడ ఆర్ట్ అండ్ ఫీల్డ్స్. సో మేజర్ గా ఇవన్నీ మనం బైహార్ట్ చేయాలా, అన్ని మనం బట్టి కొట్టాలా అని అంటే ఆబ్వియస్ గా ఎస్ అనే చెప్తాను. కానీ ఓకే, ఇంకేమీ లేదా, ఇంకా వేరే ఏమీ లేదా, లైక్ ఇంకా వేరే రూట్ లేదా, లేకపోతే ఇంకా తక్కువ, అంటే ఇందులో ఉన్న దాంట్లో మనం తక్కువ చేసి ఇవి మాత్రం చదువుకుంటే చాలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్స్ ఫీల్డ్స్ అని అంటే ఆర్ట్స్ కి సంబంధించి, లిటరేచర్ కి సంబంధించి ఇంపార్టెంట్, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. ఇంకా మిగతా ఫీల్డ్స్ అంటే లిటరేచర్, పబ్లిక్ అఫైర్స్, బిజినెస్, వీటికి మీరు తర్వాత ప్రయారిటీ ఇవ్వండి. కానీ అవి కూడా చూసుకోండి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ గా బాగా గుర్తుండేటట్టు మీరు చదవాల్సింది, మైండ్కి ఎక్కించుకోవాల్సింది ఆర్ట్, లిటరేచర్, వీటికి సంబంధించి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రిసిపియంట్ ఎవరు? లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. సో ఆర్ట్ కి సంబంధించి సో లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. సో ఈ పేరు వినగానే మనకి సౌత్ సైడ్ నేమ్ అని తెలిసిపోతూ ఉంది. సో ఎక్కడ, ఏ స్టేట్? కర్ణాటకకు సంబంధించి. సో నెక్స్ట్ వసుందేవన్ నాయర్. సో ఈ నాయర్ సర్నేమ్స్ ఉన్నా కూడా మనకి ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు అంటే కేరళకు సంబంధించిన వాళ్ళు. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మీరు ప్రతి దాంట్లో పెట్టుకుంటూ ఉంటే మీకు ఆర్ట్ అండ్ కల్చర్ లోని ఎగ్జామ్స్ లో పనికొస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఇచ్చేసి వాళ్ళు ఏ డాన్స్ కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఏ స్టేట్ యొక్క డాన్స్ వాళ్ళు ఎక్స్పోనెంట్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి సర్నేమ్స్, నేమ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్, నేమ్స్ యొక్క పెట్టుకునే నేమ్ బట్టి మనము ఏ సైడ్, నార్తా, సౌతా, లేకపోతే నార్త్ ఈస్టా అని చెప్పేసి మనకి ఒక ఐడియా ఉంటే అక్కడ మనం ఎలిమినేట్ చేసి పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకని నేను చేసే ప్రతి సెషన్ లోని మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే ప్రతిదీ నేను ఇటువంటి టైప్స్ ఆఫ్ నేమ్స్ వస్తున్నప్పుడు సబ్ నేమ్స్ నేను పిన్ చేసి, నేను పాయింట్అవుట్ చేసి హైలైట్ చేస్తుంటా ప్రతిసారి. అట్లీస్ట్ మీరు బైహార్ట్ చేయాలి అని కూర్చుని బైహార్ట్ చేయ అవసరం లేదు. సెషన్స్ వింటున్నప్పుడు, క్లాసెస్ వింటున్నప్పుడు మీరు వింటారు కాబట్టి మీ మైండ్ లో ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మీరు పర్టికులర్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు దానిపైన. సో ఇంకా నెక్స్ట్ గురించి వస్తే ఒసామో సుజుకి. సో ఒసామో సుజుకి ఎవరంటే మనం సుజుకి మోటార్స్ సంబంధించి ఉంది కదా, సో ఆ కంపెనీ యొక్క చైర్మన్ అనమాట. సో ఈయన రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. సో
2024 డిసెంబర్లో ఈయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఈయనకి మనము ఇండియా వాళ్ళు ఈ యొక్క అవార్డ్ అనేది ఇచ్చారు. సో ఈయన మన కంట్రీ కాదు, అంటే ఫారినర్స్. సో మనం ముందుగా చెప్పుకున్నాం కదా 10 ఫారినర్స్ కి అవార్డ్ కూడా ఇచ్చారని. సో అందులో ఈయన ఒక పర్సన్ అనమాట. సో హీ బిలాంగ్స్ టు జపాన్. ఓకే, నెక్స్ట్ ఇంకా బీహార్. సో ఇంకా బీహార్కి వస్తే శారదా సిన్హా. యా, శారదా సిన్హా. సో సారీ, సో షీ బిలాంగ్స్ టు ఆర్ట్. సో ఆర్ట్ కి బిలాంగ్ అవుతారు. సో బీహార్. సో ఈవిడ నవంబర్ లో ఎక్స్పైర్ అయ్యారు 2024లోని. సో షీఈస్ ఏ సింగర్ అనమాట. ఆర్ట్ అంటే సింగర్, ఫోక్ సాంగ్స్ అండ్ ఆల్సో క్లాసికల్ సాంగ్స్ సింగ్ చేస్తుంటారు, భోజ్పురి ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ లో. ఓకే, సో ఈవిడ షీ బిలాంగ్స్ టు బీహార్. నెక్స్ట్ ఇంకా పద్మభూషణ్ అవార్డ్స్కి వద్దాము. సో 19 డిక్లేర్ అయ్యాయి. సో మనకి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటి అని అంటే పద్మభూషణ్ అవార్డ్స్ లోని మన ఏపీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే మస్తు ఖుషి చేసుకుని ఉంటారు. సో పద్మభూషణ్ బాలకృష్ణ గారికి కూడా డిక్లేర్ చేశారు పద్మభూషణ్. సో ఫ్రమ్ ఏపీ ఆర్ట్స్ నుంచి. ఓకే, ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ ఆల్ ది ఫ్యాన్స్ ఆఫ్ బాలకృష్ణ గారు. సో ఇంకా నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డ్స్ చూద్దాం. సో సూర్యప్రకాష్. సో హీ బిలాంగ్స్ టు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిస్ట్. సో జర్నలిజం కి సంబంధించిన వ్యక్తి. సో కర్ణాటక, సూర్యప్రకాష్. సో కర్ణాటక స్టేట్ నుంచి ఈయన వస్తారు. ఇంకా నెక్స్ట్ శ్రీ అనంత్ నాగ్. సో అనంత్ నాగ్ వచ్చేసి ఈయన కన్నడ, అంటే ఇప్పుడు మన తెలుగు తమిళ లాగా కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు కదా. సో కన్నడలోని ఈయన ఒక యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. ఓకే, సో అనంత్ నాగ్. సో ఈయన కూడా ఈ అవార్డ్ అనేది డిక్లేర్ చేశారు. ఇంకా నెక్స్ట్ శ్రీ బిబేక్ డెబ్రాయ్. సో పోస్టుమస్ గా. ఓకే, అండ్ సో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, సో ఈ ఎన్సిటి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో బిబేక్ డెబ్రాయ్. సో ఈయన ఏంటి అని అంటే ఎకనామిస్ట్ అనమాట, ప్రాబబ్ ఎకనామిస్ట్. సో ఎక్స్పైర్ అయ్యారు. అండ్ ఈయన మన పిఎం గారి కింద ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ లో కూడా పనిచేసి ఉన్నారు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ జతిన్ గోస్వామి. సో జతిన్ గోస్వామి సో అస్సాం కి సంబంధించిన వ్యక్తి. సో హీ బిలాంగ్స్ టు ఆర్ట్ నుంచి ఈ యొక్క ఫీల్డ్ నుంచి ఇంకే అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈయన ఏంటి అని అంటే సత్రియ. అస్సాంలో ప్రివాలెంట్ గా ఉండే క్లాసికల్ డాన్స్ ఏంటి? సత్రియ. సో జతిన్ గోస్వామి ఈస్ ఎ ప్రొమినెంట్ ఎక్స్పోనెంట్ అనమాట, కొరియోగ్రాఫర్ కూడా అయిన. సో సత్రియ డాన్స్ కి సంబంధించిన పర్సన్. సో మీకు ఇది ఆర్ట్ అండ్ కల్చర్ లో మీకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. అంటే ఇలా కూడా జతిన్ గోస్వామి బిలాంగ్స్ టు విచ్ పర్టిక్యులర్ డాన్స్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎందుకంటే ఈయనకి పద్మభూషణ్ అవార్డ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ శ్రీ కైలాష్నాథ్ దీక్షిత్. సో అదర్స్ ఆర్కియాలజీ. సో ఈయన కూడా ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. ఇంకా మనోహర్ జోషి పబ్లిక్ అఫైర్స్ నుంచి. సో హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నల్లి కప్పుస్వామి చెట్టి. సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సో తమిళనాడుకు సంబంధించి అనమాట ఈయన. ఇంకా నెక్స్ట్ మన బిలౌడ్ పర్సన్ సో నందమూరి బాలకృష్ణ గారు. సో ఆర్ట్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కి సంబంధించి సో శ్రీజేష్. సో శ్రీజేష్ ఏ స్పోర్ట్ కి సంబంధించిన వ్యక్తి? సో ఐ హోప్ మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఈయన కేరళకు సంబంధించి. సో మీకు తెలిసినట్లయితే మాత్రం కింద కమెంట్ సెషన్ లో కమెంట్ పెట్టడం మర్చిపోకండి. శ్రీజేష్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? సో స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఓకే, సో పంకజ్ పాటేల్. సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ పంకజ్ ఉదాస్. సో పోస్టుమస్ గా ఈ యొక్క అవార్డు అనేది ఇస్తున్నారు. సో ఈయన గజల్ సంబంధించిన సింగర్ అనమాట. హిందీ మూవీస్ లో కూడా సింగ్ చేసి ఉన్నారు పంకజ్ ఉదాస్. సో గజల్ సింగర్ అనమాట ఈయన, ప్రామినెంట్ గజల్ సింగర్. సో హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్ కి బిలాంగ్ అవుతారు. నెక్స్ట్ ఇంకా లిటరేచర్ రామ్ బహదూర్ రాయ్. సో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ జర్నలిజం. సో యూపీకి. సో ఉత్తరప్రదేశ్ నుంచి టూ అవార్డ్స్ అయితే వచ్చాయి. మహారాష్ట్ర నుంచి టూ పర్సన్స్ వచ్చారు. సో రామ్ బహదూర్ రాయ్ అనమాట లిటరేచర్ కి సంబంధించి. ఇంకా సద్వి రితంబర సోషల్ వర్క్ కి సంబంధించి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కి. సో ఇంకా అజిత్ కుమార్. సో మనకు తెలుసు అజిత్ కుమార్, మనం చూస్తూనే ఉంటాము అజిత్ కుమార్ ఫిలిమ్స్. సో తమిళనాడు ఒక ఫేమస్ యాక్టర్ అనమాట.
సో అజిత్ కుమార్ కి అండ్ నందమూరి బాలకృష్ణ గారికి వీళ్ళిద్దరికి కూడా అవార్డ్స్ అనేవి డిక్లేర్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఆర్ట్ శేఖర్ కపూర్. సో శేఖర్ కపూర్ అంటే హీ వాస్ ఏ డైరెక్టర్ అనమాట, మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు. ఓకే, ఆర్ట్ నుంచి ఈయనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శోభనా చంద్రకుమార్. సో ఆర్ట్, సో తమిళనాడు. మీకు ఈ శోభనా చంద్రకుమార్ అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? సో మీరు ఈ సాంగ్ విన్నారా? మెగాస్టార్ చిరంజీవి గారిది, చిలుక చేమమా. సో ఆ సాంగ్ ఖచ్చితంగా వినే ఉంటారు. చాలా మెలోడియస్ గా ఉంటుంది సాంగ్. సో ఆ సాంగ్ లో ఉన్న హీరోయిన్ అనమాట శోభనా చంద్రకుమార్ అంటే. షీ వాజ్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో భరతనాట్యం డాన్సర్ కూడా. సో తమిళనాడు స్టేట్ కి సంబంధించారు. సో నేటివ్ అనమాట ఆవిడది. సో షీ గాట్ దిస్ పద్మభూషణ్ అవార్డ్. ఓకే, నెక్స్ట్ సుశీల్ కుమార్ మోదీ. సో ఈ పోస్టుమస్ గా ఇస్తున్నారు. సో పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించి ఏ స్టేట్? బీహార్. సో అదర్ ఫారినర్, ఓకే, యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ కి సంబంధించిన వ్యక్తి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ఇస్తున్నారు. ఎవరు? వినోద్ దామ్. సో ఇంకా నెక్స్ట్ పద్మ అవార్డ్స్ 2024. సో ఇంకా నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే 2024 అవార్డ్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాము అని. సో 2024 అవార్డ్స్, సో 132 పద్మ అవార్డ్స్ అనేవి వచ్చాయి. సో మనకి ప్రీవియస్ ఇయర్స్ పద్మ అవార్డ్స్ కూడా తెలిసి ఉండడం అనేది మంచిది. సో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్స్ అండ్ 110 పద్మశ్రీ అవార్డ్స్ అనమాట ఈ 2024 లాస్ట్ ఇయర్ డిక్లేర్ చేసింది. వైజయంతి మాలా బాలి. సో ఆర్ట్ అనమాట, తమిళనాడుకు సంబంధించిన. సో ఈవిడ షీ బిలాంగ్స్ టు భరతనాట్యం. ఓకే, భరతనాట్యం క్లాసికల్ డాన్స్ కి బిలాంగ్ అవుతారు. ఓకే, అండ్ ఆల్సో పార్లమెంట్ లో కూడా ఈవిడ పార్లమెంటేరియన్ ఆల్సో. సో కొనిటెల చిరంజీవి గారు. సో మనదే తెలుసు లాస్ట్ ఇయర్ వచ్చింది పద్మ విభూషణ్ అని. అండ్ ఆల్సో వెంకయ్య నాయుడు గారు పబ్లిక్ అఫైర్స్, సో పాలిటిక్స్ లీడర్షిప్ నుంచి ఈ యొక్క అవార్డు ఇచ్చారు. సో హీ ఆల్సో బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ బిందేశ్వర్ పాఠక్. సో సోషల్ వర్క్ అనమాట, సోషల్ వర్క్ కి సంబంధించి. సో ఈయన ఎక్స్పైర్ అయిపోయారు. సో బీహార్ కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ పద్మా సుబ్రహ్మణ్యం. సో పద్మా సుబ్రహ్మణ్యం ఆర్ట్స్. సో ఖచ్చితంగా తమిళనాడు నుంచి బిలాంగ్ అవుతారు. సో she was also a Bharatanatyam dancer, belongs to Tamil Nadu. Okay, నెక్స్ట్ ఇంకా ఫాతిమా బీవీ. సో ఇవి వచ్చేసి పద్మభూషణ్ అవార్డ్స్. సో పద్మ విభూషణ్ అయిపోయాయి, నెక్స్ట్ పద్మభూషణ్ కి వచ్చేస్తాం. సో ఫాతిమా బీవీ పోస్టుమస్ గా ఇస్తున్నారు. సో పబ్లిక్ అఫైర్స్ కేరళ స్టేట్ కి సంబంధించిన పర్సన్ అనమాట. ఇంకా నెక్స్ట్ హోమ్సీ అండ్ కామా. సో లిటరేచర్, ఎడ్యుకేషన్, జర్నలిజం. సో మహారాష్ట్రకి రిలేటెడ్ పర్సన్. నెక్స్ట్ మిథున్ చక్రవర్తి. సో ఆర్ట్ నుంచి వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఈయన ప్రొడ్యూసర్ అనమాట అండ్ బెంగాలీ మూవీస్ అండ్ చాలా హిందీ మూవీస్ కూడా తీశారు మిథున్ చక్రవర్తి అనమాట. సో ఈయనకి ఆ యొక్క పర్టికులర్ ఫీల్డ్ నుంచి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీతారాం జిండల్. సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటకకు సంబంధించి. అండ్ శ్రీ యంగ్ లియో. ఓకే, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సో తైవాన్. సో he is from other country. Okay, next Shri Ashwin Balachand Mehta. So medicine ki sambandhinchi. So he belongs to Maharashtra. So Ashwin Balachand Mehta. Next Ashwin Balachand Mehta. Next is Satyabharta Mukherjee. See Mukherjee, okay, Chakrabarti. ఇటువంటి టైప్ ఆఫ్ నేమ్స్ అన్ని కూడా మనకి వెస్ట్ బెంగాల్ సైడ్ మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సత్యభర్త ముఖర్జీ. సో పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించిన పర్సన్. నెక్స్ట్ రామ్ నాయక్. సో రామ్ నాయక్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర. నెక్స్ట్ గుజరాత్ పాటేల్. తేజస్ మధుసూదన్ పాటేల్ మెడిసిన్ నుంచి గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ఇంకా పబ్లిక్ అఫైర్స్ నుంచి ఒల్లంచేరి రాజ్ గోపాల్ అనమాట. సో ఈయన హీ బిలాంగ్స్ టు కేరళ. నెక్స్ట్ ఆర్ట్. సో ఎవరు? దత్తాత్రేయ అంబదాస్. సో ఈయన మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. ఇంకా నెక్స్ట్ పోస్టుమస్ గా స్పిరిచువలిజం నుంచి కూడా ఇస్తున్నారు. సో లదాఖ్ కి సంబంధించిన వ్యక్తి. సో ఎవరు? రింపోచే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి అవార్డ్స్. సో ప్యారే లాల్ శర్మ. సో ఆర్ట్ కి సంబంధించిన వ్యక్తి. సో ఈయన ఆర్ట్ లైక్ ఈయన వైలెన్,
పియానో ఈ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నేర్చుకున్నారనమాట. ఆయన సింగర్ కూడా. ఓకే. ప్యారేలాల్ శర్మ ఆర్ట్ కి సంబంధించి. నెక్స్ట్ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్. సో మెడిసిన్ కి సంబంధించి ఈ యొక్క అవార్డు ఇస్తున్నారు బీహార్ నుంచి. నెక్స్ట్ ఉషా ఉతప్. సో ఉషా ఉతప్ అంటే ఎవరు అని అంటే, మీరు సాంగ్స్ లో కన్సర్ట్స్ లో ఇక్కడ చూసే ఉంటారు, టీవీ షోస్ లో, ఏమైనా సింగింగ్ షోస్ లో, ఓకే, అవార్డ్స్ ఫంక్షన్స్ లో ఒక పెద్ద ఆవిడ, అంటే మరీ ఏజ్డ్ అని కాదు, శారీ కట్టుకుని కొంచెం కొంచెం దిట్టంగా ఉంటారు ఆవిడ. ఒక 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 టైప్ లో బింది పెట్టుకుని ఉంటారు. ఓకే. ఐ హోప్ మీకు వచ్చి ఉంటుంది అనుకుంటా, ఒక ఒక బ్లూ ప్రింట్ ఫేస్ లోని. ఓకే. స్పెట్స్ పెట్టుకుని ఉంటారు. సో షీ వాస్ ఫెమిలియర్ సింగర్ అనమాట. పాప్ సాంగ్స్, ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ సింగ్ చేస్తుంటారు అనమాట ఆవిడ. సో ఉషా ఉతప్ మీరు ఎక్కువగా హిందీ సైడ్ అవార్డ్స్ ఫంక్షన్స్ అలా చూసుంటే ఎప్పుడోసారి ఎక్కడో దగ్గర కనిపించుంటారు ఆవిడ. స్టేజ్ పర్ఫార్మెన్స్ గాను లేకపోతే అవార్డ్ తీసుకోవడానికి వచ్చి ఉంటారు. సో షీఈస్ నన్ అదర్ దాన్ ఉషా ఉతప్ అనమాట. నెక్స్ట్ ఇంకా విజయకాంత్. సో ఆర్ట్ కి సంబంధించి. సో తమిళనాడుకి నుంచి ఈయన వస్తారు. నెక్స్ట్ శ్రీ కుందన్ వ్యాస్. సో లిటరేచర్ కి సంబంధించిన వ్యక్తి, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అనమాట ఈయన. సో ఇంకా నెక్స్ట్, సో ఇక్కడితో అయిపోయింది అనమాట అవార్డ్స్ అన్ని కూడా. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఈ ఛానల్లో లైక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఆర్ట్ అండ్ కల్చర్, జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ స్టడీస్, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జోగ్రఫీ, సో ఈ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని దొరుకుతుంది. అండ్ ఆల్సో ఇంగ్లీష్ కూడా మీకు వీడియోస్ అన్ని, క్లాసెస్ అన్ని ఉంటాయి. సో ఒకసారి చూడండి. ఓకే, యూ విల్ డెఫినెట్లీ find useful. Okay, so okay aspirants, we will end this session for this day. So ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో until then, stay tuned to the channel. Bye aspirants.